నాకు రీసెంట్‌గానే అర్థమైంది. నన్ను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. వీడియోస్ గూడా ప్రతి పదం లాంగ్ వీడియోస్‌లో అన్నీ మంచిగా అబ్జర్వ్ చేస్తున్నారు అది. సరే, రీసెంట్ వీడియోస్‌లో ఉపవాసం ఒకటి, దాని గురించి క్వెషన్, మెసేజెస్ ఎందుకు, ఎందుకు అని. అండ్ నా ఫుడ్ హ్యాబిట్స్ గురించి అడిగారు. అంటే వెజ్ ఫుడ్ గురించి. ఉపవాసం అంటే 4 రోజులుగా వరుసగా తినకుండా ఉండడం గాదు. ఒక పూట తినడం అంతే. అండ్ నాన్ వెజ్ ప్రెజెంట్ మానేశారంటే యెస్, అవును. కానీ నన్ను దయచేసి ఫాలో అవ్వకండి. నేను ఆల్మోస్ట్ 2020 నుంచి 2020 నుంచి 26 6 ఇయర్స్ నాదొక డిఫరెంట్ జర్నీ. నేను ఏం తింటానో ఎవరికీ చెప్పను. నా స్కెడ్యూల్ ఏంటో ఎవరికీ తెలీదు. నేను ఎలా ఆలోచిస్తానో తెలీదు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ గూడా నా థాట్ ప్రాసెస్‌కి దానికి అంత ఇష్టపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు ఫ్యామిలీ గాని అందరూ. కానీ వాళ్ళకి కూడా నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తాననే విషయం గూడా తెలీదు. సో, నాది ప్రతీదీ డిఫరెంట్ పాత్ ఉంటది. మీరు అడుగుతారు చాలా సార్లు, మీరేం తింటారు? ఎట్లా చేస్తారు? ఇది ఈ టైంకి ఎట్లుంటది? మీ స్కెడ్యూల్ ఏంటి? నేను ఏది చెప్పను. అసలు ఇప్పటివరకు ఏమైనా తెలుసా నా గురించి? ఏం తెలీదు. ఎందుకంటే మనుషులు అనుకరణని ఇష్టపడతారు. అంటే ప్రతీదీ కూడా వాళ్ళలా చేయాలి. నీ జర్నీ, నా జర్నీ ఎప్పటికీ ఒకటి కాదు. అండ్ నా స్పిరిచువల్ జర్నీ ఆల్మోస్ట్ 6 ఇయర్స్. దీంట్లో స్పిరిచువల్ అనగానే పూజలు, తంత్రాలు, మంత్రాలు ఏం కాదు. స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ కాన్షియస్ తోటి బతకడం. ఒక పని చేస్తున్నప్పుడు ఏది మంచి, ఏది చెడ్డ, ఇలా తెలుసుకొని ప్రతిదీ బ్రతకడమే, అలా చేయడమే. నాకు అన్నిటికంటే కష్టం అనిపించింది అవతలని మార్చడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం, మనలోని మన నెగిటివ్ క్వాలిటీస్ డిలీట్ చేసుకోవడం అని మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఆ జర్నీ వల్ల ఒక 6 మంత్స్ ఉన్నట్టు నేను నెక్స్ట్ 6 మంత్స్ ఉండను. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతూ ఉంటుంది. ఫిజికల్ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించగలుగుతాం, మెంటల్ హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించలేం. సో దానికి ఫస్ట్ బేస్ వచ్చేసి జస్ట్ మన గ్రంథాలు ఉండొచ్చు. స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ ఏదో భజన అని కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. మనం ఎలా బతకాలో అది నేర్పిస్తుంది. దానికి ఫస్ట్ బేసే ఫుడ్ హ్యాబిట్స్, మన రొటీన్, మన లైఫ్ స్టైల్, మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం కేర్ తీసుకోవడం. మిమ్మల్ని నేను అలాగే రెడీ చేస్తున్నాను. నేనేం మీకేం సీక్రెసీ తోటి ఏం చేయట్లేదు. మీకు అలాగే నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేనేం చేశానో స్టార్టింగ్ నుంచి అది మీకు అదే ప్రయత్నిస్తాను. నాకు ఫుడ్ చూస్తే ఆగదు, నాకు ఇది చూస్తే ఆగదు. ఎందుకో సిరిగారు నాకు అసలు ఈ కొన్ని చూసి అస్సలు ఆగవు, నా వల్ల కాదు. నువ్వు ఏదన్నా కావాలి అనుకుంటే దానికి నువ్వేం చేసినావు, అది చాలా ఇంపార్టెంట్. లేదండి నాకు ఇది అవ్వదంటే ఒక అర్హత ఉంటుంది ప్రతిదానికి. నువ్వు మార్చుకోవాలి అంటే ఫస్ట్ బేసే ఫుడ్ హ్యాబిట్స్. నిన్ను దేవుడిచ్చిన ప్రసాదం ఈ శరీరం. కుండ బాగుంటాయి కదా, దాంట్లో నువ్వు పాలేస్తావు, పెరిగేస్తావు, మజ్జిగేస్తావు, నీళ్లు పోస్తావు. ఆ కుండే లేనప్పుడు నీ ఆలోచనలు, నువ్వు తినే ఫుడ్, ఇవే మనల్ని డిసైడ్ చేస్తాయి. సో జర్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంది నాది. దాన్ని కూడా నా పర్సనల్కి ఏం యూస్ చేసుకోవట్లేదు. నా స్ట్రెంగ్త్ ఇంకొంచెం ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయితే నేను బెటర్గా చేయగలుగుతాను. ఇంకా ఈ థింగ్స్ అన్నీ నేను ఇంకొంచెం బెటర్గా చేయగలుగుతాను. అండ్ ఇది మీ సేవ కోసం సర్వీస్ చేయాలని ఇవి కూడా కాదు. నాదొక డిఫరెంట్ పాత్ అంతే. నాతో నేను ఎక్కువ ఉండి నన్ను నేను ఇంటర్నల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ ది సేమ్ టైం దానివల్ల వచ్చిన ఎనర్జీని దాన్ని మనీ కింద కన్వర్ట్ చేయడమో, మాట హీలింగ్ కింద కన్వర్ట్ చేయడమో చేసి వదిలేస్తున్నా. నేనేమో సూపర్ గుడ్ అనట్లే, నేను చాలా మిస్టేక్స్ చేసిన, ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూనే వస్తున్నా. నాకు అర్థమైన విషయం ఏంటంటే కలి ఇక్కడ డిసైడ్ చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను ఇప్పుడు వెయిట్ లాస్ ట్రైనింగ్లో కూడా చూస్తుంటాను కదా, దానికి అవ్వట్లేదు, దీనికి కుదరట్లేదు, నాకు ఇట్లా ఆలోచన వస్తుంది, నాకు నిద్ర రావట్లేదు, నాకు స్క్రోల్ చేయాలనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అన్నిటికంటే కష్టమైన విషయం మనకి మనం సర్ది చెప్పుకోవడం. ఇలా వెళ్ళాలి ఈ రూట్లో,
కాదు కాదు నాకు ఇలా వెళ్ళాలనిపిస్తుంది, ఇలా వెళ్ళాలనిపిస్తుంది కానీ నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఇట్లా వెళ్ళాలి అనే థాట్ రావడమే చాలా కష్టమైన విషయం. అదే కలి అని నాకు అర్థమైంది. సో నా సాధనలో కూడా ఒక్కొక్క స్టెప్ క్లియర్ అవుతా పోతూ ఉంది. దానిలో భాగంగానే కొన్ని కొన్ని నా లైఫ్ స్టైల్లో మార్చుకుంటూ పోతున్నాను అనమాట. దయచేసి నన్ను ఎవ్వరూ ఫాలో అవ్వద్దు ఆ విషయంలో. పర్సనల్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. పర్సనల్ థింగ్స్ మళ్ళీ మీ కష్టాలు ఇవి అనకండి, నాకేం ఇప్పుడేం కష్టాలు ఏం లేవు. అందరూ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు, నా మొండితనం అర్థమైంది, నేను ఏం పనులు చేస్తున్నానో అర్థమైంది, ఆ జానుకడు కూడా అర్థమైంది. నాకేం ఆ ప్రాబ్లం ఏం లేదు. పర్సనల్గా అట్లాంటిది కాదు. బట్ నేను ఎక్స్పీరియన్స్డ్ ఏదైతే చేస్తున్నానో నేను అవి ప్రూఫ్లతో సహా నేను పెట్టలేదు, నేను చూపించలేను. కానీ కొన్ని నాకు అది రియలైజ్ అయిన తర్వాత కొన్ని మార్చుకొని నా ప్రయత్నాలు నేను చేస్తాను. అది సో దయచేసి ఎవరు నన్ను ఈ విషయంలో మాత్రం ఫాలో అవ్వద్దు. తను నాన్ వెజ్ మానేసిందనో, లేదంటే తను ఇంకేదో చేస్తున్నానో, ఇంకొకటి ఏదో చేస్తున్నానో చేయొద్దు. బట్ మీకు నేను ఒక విషయం చెప్తా, మీరు వెయిట్ని స్పెషల్గా చూడకండి దయచేసి. వెయిట్ అనేది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, నేను డాక్టర్ని కోర్స్, నేను చెప్పాల్సింది వెయిట్ లాస్ ఇంకోటి చెప్పాలి. కానీ నాకు ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లం వెయిట్ కాదు, ఆరోగ్య సమస్యలు కావు, రూట్ కాజ్ అనేది ఇక్కడ ఉంది. నువ్వు టైంకి తినాలి, తినలేవు. ఎక్సర్సైజ్ ఒక టైంకి చేయలేవు. డే మొత్తం యాక్టివ్ ఉండలేవు. నీ గురించి నువ్వు కేర్ తీసుకోవాలి, ప్రియారిటీ ఇచ్చుకోలేవు. మిగిలిన అడ్డమైనవి గుర్తుపెట్టుకోకూడదు, కానీ అదే గుర్తుపెట్టుకుంటావు. అండ్ ఈవెన్ నిద్ర చక్కగా డీప్ స్లీప్ పోవాలి, అప్పుడు కూడా భయపడుతుంటావు. ఎప్పుడు నిద్రపోతావు కూడా నీకే తెలీదు. దీనివల్ల వస్తున్నాయి మానసిక శారీరక సమస్యలు. మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా, అందరూ ఫిజికల్ ప్రాబ్లం చెప్తున్నారంటే నాకు ఆ నొప్పి ఈ నొప్పి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మానసికంగా వచ్చే రోగాలను ఎవడు పట్టించుకుంటున్నాడు? 99.99% మందికి అందరికీ ఉంది మానసికంగా. పోస్ట్పోన్ చేయడం, లేజీనెస్ అనేది, వాళ్ళు నమ్మకపోవడం, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, అన్నింటికి భయపడిపోవడం, ప్రతి ఒక్కళ్ళలో నెగిటివ్ వెతకడం, మనం చేస్తున్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా మానసిక రోగాల కిందకే వస్తాయి. వీటికన్నింటికీ కూడా ఏంటంటే, నాకు కొన్ని దొరికినాయి, మంచిగా ఉంది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో. సో దేవుడిని పోయి అడగాల్సింది, దేవుడా నాకు అది కావాలి, ఆ కోట్లు కావాలి, డబ్బులు, నాకు ఏకాగ్రతనివ్వు, నిగ్రహం ఇవ్వు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేటట్లు ఇవ్వు, ఒక వర్క్ ఇవ్వు. ఆ వర్క్ని నేను మంది జాబ్ వస్తుంది, అబ్బా ఈ జాబు నేను ఆ కూలీ పని లేకనే చాలామంది చచ్చిపోతుంటారు సాఫ్ట్వేర్లోనే ఎక్కువ. అవునా కదా? చేసే పనిని దేవుడా, ఆ పని వచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ఫుల్గా దానికి దండం పెట్టుకొని నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసేటట్లు. నన్ను అడుగుతారు చాలామంది, మీరు అసలు ఎట్లా అండి మేనేజ్ చేస్తారని. దేవుడా నాకు ఇది కావాలని నేనే దేవుడిని అడిగినా, నాకు ఈ లైఫ్ కావాలని నేనే దీనికోసం చాలా శ్రమ వచ్చిన. ఆ పనులు చేయాలి, ఇట్లా చేయాలి, ఇవన్నీ చేయాలి, ఇంకా చాలా ఉంది. తీరా వర్క్ వచ్చే టైంకి బాబో నాకు స్ట్రెస్ అయిపోతుందంటే ఎట్లా, 3:30కి లేస్తా, 3 గంటలకు లేచి టైం మేనేజ్ చేసుకుంటున్నా అంతే. కానీ అయ్యో మళ్ళీ వర్క్ స్ట్రెస్ అయిపోయిందంటే ఆ వర్క్ కోసమే కదా అన్నీ చేస్తున్నావు. హ్యాపీగా నువ్వు చేయాలి కదా జర్నీని. సో దేవుడిని అడగాల్సింది ఇది, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేటట్లు చూడు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటట్లు చూడు. బయట వాళ్ళ మీద 100 లెక్క పెట్టడం కాదు. మళ్ళీ చెప్తున్నా, కింద నేను ఏదైనా చెప్పగానే అవునండి అలా అయిందండి, మా వాళ్ళు ఇలా చేశారండి, వీళ్ళు ఇలా చేశారండి, నమ్మడం నీ తప్పు. ఎమోషన్ ఎక్కువ ఉన్న చోట అన్స్టేబుల్ ఉంటుంది. ఎమోషన్ ఎప్పుడైతే ఉంటుందో, అది సోషల్ మీడియాలో వచ్చి వీడియోస్ అయ్యుండొచ్చు, మనుషుల మీద అయ్యుండొచ్చు, కోపం, ద్వేషం, ప్రేమ, ఇలాంటిది ఏదైనా కూడా, ఈగో, అహంకారం ఏదైనా కూడా ఉన్నప్పుడు నేను అవతల మనిషి ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతారు, నేను ఈజీగా కొట్టిస్తారు. నువ్వు బాధపడే అన్నిటికీ చలించిపోతానండి నేను అనుకో, అందరూ దిక్కుమాలిన స్టోరీస్ చెప్పి నేను వాడుకుంటారు. ఆ తర్వాత అందరూ నన్ను వాడుకుంటుంటారండి, నేను వాళ్ళవన్నీ నమ్ముతానండి.
నమ్మకం ఓవర్గా అవతల ఎమోషన్కి నువ్వు అన్స్టేబుల్ అయిపోయేసి ఉండడం నీ వీక్నెస్. దాని అవతల వాళ్ళు మ్యానిపులేట్ చేసి వాడుకున్నారు. ప్రాబ్లం ఎక్కడుంది? ఒక ఎమోషన్ అతిగా ఉన్నప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అది లేకుండా ఉండాలని దేవుడు కోరుకోవాలి. ఎప్పుడైతే స్టేబుల్గా నువ్వు స్ట్రాంగ్గా, నువ్వు మెంటలీ స్ట్రాంగ్గా ఉంటావో నిన్నెవరు మ్యానిపులేట్ చేయలేరు. నిజంలో బతుకుతావు. పెయిన్ తక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రియాలిటీకి నీవు ఒక మనిషి మీదనో నువ్వు ఎక్కడో ఉంటావు, లేకపోతే ఒక సిచ్యువేషన్లోనో ఎక్కడో ఇక్కడ ఉంటుంది. నా వెయిట్ ఇక్కడ ఉండాలనుకుంటావు, కానీ నువ్వు చేసే పనులు ఇట్టెట్టే ఉంటాయి. అప్పుడు ఏమైతే రియాలిటీ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికల్కి వచ్చేసరికి ఇక్కడ నువ్వు కష్టపడాలి. రియాలిటీలో డోపమైన్ రిలీజ్ అవుతుంటుంది. అబ్బా నేను ఇంత వెయిట్ తక్కువకి వచ్చేసే ఎంత బాగుంటుందో, కానీ ఇక్కడేమో స్టెప్స్ ఎక్కాల. ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి నీకు పెయిన్ వస్తుంది. నేను స్ట్రెస్ అయిపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి. అదే ఇదొకటే కాదు, పెయిన్ కూడా మిగిలిన అన్ని పనులకు కూడా. నువ్వు అది ఈజీ, నీకు సంతోషం వచ్చేంత ఇక్కడ రాదు. నువ్వు కష్టం తీసుకోవడానికి ఇష్టపడాలి, కంఫర్ట్ జోన్ని దాటాలి. వీటికన్నిటికీ నీకు చాలా నిగ్రహం కానీ, నువ్వు చేసే పని మీద ఇష్టం కానీ, కాన్సన్ట్రేషన్ కానీ ఉండాలి. నువ్వు దేవుడిని అది కోరుకొని చేసే పని ఏదైనా కూడా ఎవ్రీడే స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ ఏ పని చేసినా ఇది మంచిగా కాదా, ఇప్పుడు నేను ఇది ఫోన్ ఈ వీడియో అయినా కూడా నేను ఇది చూడాలా వద్దా, ఇది నాకు అవసరమా, ఏదైనా కూడా ఒక టైం ఈక్వల్ టు గాడ్. నువ్వు కనుక టైం వేస్ట్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి చిపో అంటున్నట్లే లెక్క. నేను డైరెక్ట్గా అంటున్నా, దేవుణ్ణి చిపో అంటున్నట్లు లెక్క. నువ్వు పోయి దేవుడు అని దండం పెట్టుకున్నప్పుడు నువ్వు ఆయన్ని అవమానిస్తున్నట్లు లెక్క. టైం ఈక్వల్ టు గాడ్. నువ్వు టైంకి ఇంపార్టెన్స్ ఇస్తావు స్పిరిచువల్గా ఉన్నప్పుడు. నీ పని నువ్వు చేస్తావు బేసిక్గా. నీ పని నువ్వు బేసిక్గా చేసేటప్పుడు ఏమైంది, క్వాలిటీ ఆఫ్ వర్క్ నీ బాగుండేటప్పుడు, వర్క్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తుంది. నీకు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండి నీ వర్క్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నావు అనుకో, ఏమైంది, నువ్వు వచ్చే దాంట్లో సాటిస్ఫైడ్గానే పోతుంటావు. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో, 10 మంది ఎవరో ఒకరి దగ్గర నుంచి హ్యాండ్ రావాలని చెప్పి అది రాదో, లేకుంటే నువ్వు వర్క్ చేయడానికి నీ వల్ల అవ్వట్లేదు అదేమో అంత ఉంది అనుకుంటావు, అప్పుడు రియాలిటీ హిట్ చేస్తుంది, బాధేస్తుంది, నువ్వు స్ట్రక్ అయిపోతుంటావు. సో నాకు అనిపించింది వెయిట్, హెల్త్ ఇవంతా కాదు, ఇక్కడే సమస్య ఉందనిపించింది. మనం చేసే పని ప్రాపర్గా లేదు అనిపించింది. సో నాకు ఈ సాధనలో స్టెప్ బై స్టెప్ నేను క్లియర్ చేసుకుంటూ వస్తున్నా. బాగుంది. యాక్చువల్లీ చాలా కామ్గా ఉన్నా కదా ఈ మధ్య. కామ్నెస్ ఎక్కువైపోయింది. జనం కూడా చూసినప్పుడు ఎందుకు నువ్వు అలా ఉన్నావు వీడియోలో. ఏం లేదండి, నిజంగా ఏదైనా జరుగుతున్నా కూడా ఇలా ఉంటున్నా. నాకేమి రియాక్ట్ అవ్వాలని కూడా అనిపించట్లే. హ్యాపీగా ఉంది, కామ్గా ఉంది. ఆ కామ్నెస్ పెరిగే కొద్దీ నా పని నేను ఇంకొంచెం మంచిగా చేసుకోగలుగుతున్నా. బెటర్ థాట్స్ వస్తున్నాయి. దేవుడినైనా కూడా పోయి ఒకటే అడుగుతా ఎవ్రీడే, ఆలోచనలు మంచిగా పుట్టిగా ప్లీజ్, నాకు ఎక్కడ డైవర్షన్ పోకుండా నీ నుంచి నా పని మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేసేటట్లు. ఇలాంటివన్నీ ఉండేటప్పుడు దేవుడిని మొక్కుని ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళని ఇంటెన్షన్ కూడా నువ్వు గుర్తుపట్టగలుగుతావు. దానికి తగ్గట్టే నువ్వు ఉంటావు. సో బాగుంది. కానీ నేను స్పిరిచువల్ గురించి మాత్రం చెప్పకండి. ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత. నాకు ఇంకా ఒక 2-3 ఇయర్స్ టైం కావాలి ఈ జర్నీలో. కానీ ఒక్కటే అర్థమైంది, దేవుడు అనేవాడు ఎక్కడో లేదు, ఇక్కడనే ఉన్నాడు. మనం ప్యూర్గా ఉండడం ఒక టెస్ట్. నిన్ను ఎంత బెటర్గా ఉంచుకుంటావు, అవతల ఎంత దరిద్రమైన జరని అవతలలో ఏలు పెట్టకు. నీ దగ్గర నుంచి ఏం కరెక్ట్ చేసుకోవాలో చూసుకో. ఫస్ట్ రూల్ ఇది. బెటర్గా పోయే కొద్దీ ఇదే అర్థమవుతుంది. నీకు తెలుసుకునే కొద్దీ నీకేం తెలియదు, నువ్వు జీరో అని అయితే అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈగో చచ్చిపోతుంది, నువ్వు నథింగ్ అని అనిపిస్తుంది. అహంకారం ఉండదు, యాటిట్యూడ్ రాదు. నాకు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనిషినే కదా. అవి డెలీట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నా. కొంచెం సాధనని సీరియస్గా చేస్తున్నా స్టిల్. యాక్చువల్లీ వెయిట్ లాస్ది కూడా ఇబ్బంది అయింది. అంటే నా సాధన వల్ల తక్కువ తీసుకున్నా, ఒక 2-3 డేస్ తక్కువ తీసుకున్నా కూడా అక్కడ మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అయ్యేది. మళ్ళీ లేదు, ఎర్లీ మార్నింగ్ 3కే లేచి వర్క్ చేసుకొని మళ్ళీ అట్లా మార్చుకోవడం అలాగే ఇది చేస్తున్నా. టైం మేనేజ్ చేసుకోవడానికి చేస్తున్నా.
సో నాకు అర్థమైంది ఏంటంటే మనల్ని మనం బెటర్ చేసుకుంటూ వెళ్ళడమే. బట్ ఒకటి చెప్తాను మీ అందరికి కూడా, ఎవరు ఏది చూడట్లేదు అనుకొని ఇష్టం వచ్చినట్లు మాత్రం లైఫ్లో తప్పులు అయితే చేయకండి. అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ మ్యానిపులేషన్స్ చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ఒకరి దగ్గర ఇంకొకరి దగ్గర ఏది చెప్పొద్దు. మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక్కరితోనే కూర్చొని మాట్లాడుకోండి, డైరెక్ట్గా మాట్లాడండి. ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడొద్దు, అబద్ధం అస్సలే చెప్పొద్దు. కష్టపడడానికి ఇష్టపడండి. మీకు ఎవరు వచ్చి ఏదో హెల్ప్ చేస్తారని ఎప్పుడు అనుకోవద్దండి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అవతల మీకు కోపం వస్తుంది. అండ్ నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు అవతల వాళ్ళు అంటే నువ్వు ఎప్పుడు వాళ్ళని అనొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చేస్తారు, జాబ్ 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 ఉండదు మన దగ్గర. జాబ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం, ఉండదు. వాళ్ళకి మనం సరిగా అవ్వట్లేదండి, లేదండి, ఉండదండి అని చెప్పినాం. 2 నెలల తర్వాత ఒక ఆవిడైతే గుక్కెడు అన్నం పెట్టలేకపోయినారు. మీరు అసలు ఎందుకు అని అనింది ఆవిడ. నాకు అర్థం కాదు, నీకేమైనా దగ్గర డబ్బులు తీసుకున్నావా, లేకుంటే ఇస్తామని చెప్పినావా, మోసం చేసినావా? లేదమ్మా ఇట్లా కాదు, ట్రై చేస్తామమ్మా అట్లీస్ట్ టీచర్స్ జాబ్స్ది క్రియేట్ చేసినప్పుడు. అప్పుడు వాళ్ళకి కావాల్సింది అంటే నీకు ఏదైతే కావాల్సింది దొరకలేదో అవతల వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. అప్పు తీసుకొని ఎగ్గొట్టద్దు. డబ్బు అనేది కర్మని ట్రాన్స్ఫర్ చేస్తుంది. డబ్బు అంటే ఏదో ఊరికే డబ్బు కాదు, అది వాళ్ళ వయసు, వాళ్ళ సమయం, వాళ్ళ ఆశలు, వాళ్ళ ప్రేమల్ని, వాళ్ళు ఒకళ్ళు ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ టైం త్యాగం చేసి ఆ టైం అవన్నీ కూడా కలిపి వాళ్ళు మనీగా కన్వర్ట్ చేస్తారు. దాన్ని తీసుకొని కనుక ఇవ్వలేదు అంటే, ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదంటే ఆ కర్మ అంత తేలిక వదలదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఏదో చేసేసినాను ఏం జరుగుతుందిలే అనుకోవద్దు. మన బిడ్డలకి మంచి చెడు రెండూ తగలాల్సిందే. తప్పు చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. ఎవరో చూడట్లేదని మాత్రం అనుకోకండి. ఎవ్రీథింగ్ ఇది ఇక్కడ రికార్డ్ అయ్యే ఉంటుంది. మీరందరూ సిరిని నమ్ముతారని నాకు తెలుసు, మీకు సిరి అంటే ఇష్టం అని తెలుసు. ఇది నేను అందరికీ చెప్పట్లేదు, సిరిని ప్రేమించే మీకు మాత్రమే చెప్తున్నా. మీరు జాగ్రత్త పడాలని మాత్రమే చెప్తున్నాను. ఈ మాట నేను లాస్ట్లో చెప్తున్నాను. ఎవరైతే లాస్ట్ వరకు విన్నారో, నేను విన్నాను, ఇంక నుంచి ఏదన్నా ఉన్నా కూడా మార్చుకుంటానని కింద కమెంట్ చేయండి. నేను గైడ్ చేస్తా. నేను పలానే అని మీకు చెప్పకుండా నేను ప్రతిదీ గైడ్ చేసుకుంటూనే వస్తాను. మీకు తెలియట్లేదు, మీకు నేను మార్చేటట్లే నేను అన్నీ చేస్తూనే ఉన్నా. మీతో నేను మాట్లాడట్లేదేమో కాల్స్లో, కానీ మీకు మాట రీచ్ అయ్యేటట్లే చేస్తున్నా. నువ్వు ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా మంచిగా ఉండి అందరినీ మంచిగా చూసుకుంటూ నువ్వు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ఫోకస్ చేయాలనే చేస్తున్నాను. సో నేను ఈ మాట లాస్ట్లో చెప్తున్నా. నువ్వు లాస్ట్ వరకు చూసుంటే కింద ఎస్ నేను వింటున్నా, నేను ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తున్నా, నేను రెక్టిఫై చేసుకుంటాను అని కింద కమెంట్ చేయండి. ఇప్పుడున్న ఎరాలో మనకు లేనిది ఏంటి అంటే మెంటర్స్. ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేవాళ్ళు లేరు. దానివల్ల మనకి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాం, దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నాం. మీరు లాస్ట్ వరకు ఈ మాట విని కింద కమెంట్ చేసినారంటే ఖచ్చితంగా సిరి చెప్పే ప్రతిదీ వింటున్నారు. సో మీ లైఫ్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్ కాదు, నేను చాలా మిస్టేక్స్ చేసిన. నా ప్రాబ్లమ్స్కి సగం నేనే కారణం. నాలాగే ఇంకెవరు అవ్వకూడదు, అందుకే చెప్తున్నా. నా వాళ్ళైనా అవ్వకూడదు, మీరు నా వాళ్ళే లాస్ట్ వరకు విన్నారంటే. అందుకే మీకు చెప్తున్నా. బాయ్, గుడ్ నైట్.